तेलुगु अच्छा, हिंदी आपका डोसा बहुत अच्छा है. I've been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన, తిను మా చెల్లి. Hi, నా పేరు సాహితి, తిను మా అక్క. We're two sisters. అను మేము అమెరికాలో ఉంటాము. So welcome back to our channel everyone, and if you're new to our channel, please make sure to like and subscribe, and మీ family and friends కూడా షేర్ చేసుకోండి. Also, మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ రీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు కనుక మా వీడియోస్ అన్నీ ఫాలో అవుతానుంటే మీకు తెలుసుంటుంది దట్ మేము అంటే నేను మమ్మీ డాడీ కలిసి ఆస్ట్రేలియా వచ్చామన్నమాట. సో మేము యాక్చువల్లీ యూఎస్లో ఉంటాము, బట్ ఆస్ట్రేలియా వచ్చాము. సో ఆస్ట్రేలియా వచ్చినప్పుడు అయితే సంజన మాతో రాలేదు, ఎందుకంటే సంజన తను పిహెచ్డి చేస్తుంది అనమాట. సో ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్తో తను పిహెచ్డి చేస్తుంది కాబట్టి వాళ్ళకి హాలిడేస్ లేవు ఇప్పుడు. అండ్ ఎస్పెషల్లీ ఇది లాంగ్ వెకేషన్ కాబట్టి తనకి అన్ని హాలిడేస్ అసలు దొరకవు అనమాట. సో తను యూఎస్లోనే ఉంటా తన స్టడీస్ అన్ని కంటిన్యూ చేస్తూ ఉంది. అండ్ మేము ముగ్గురం కలిసి ఆస్ట్రేలియా వచ్చాము, మెల్బర్న్లో ఉంటున్నాము. సో మెల్బర్న్లో మేము మేరియట్ ఆక్లెండ్స్ అనే హోటల్లో స్టే చేస్తున్నాం అనమాట. సో అక్కడ ఉంటా నేను మమ్మీ ఒకసారి ఇండియా వెళ్ళేసి వద్దాము, ఇండియా ఇక్కడ నుంచి దగ్గరే ఉంది కదా అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మేము ఎప్పుడు ఇండియాకి గణేష్ నవరాత్రులు అట్లా ఎప్పుడు వెళ్ళి రాలేదు. సో ఒకసారి వెళ్ళొస్తే కనీసం ఇట్లా అది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ యూఎస్తో కంపేర్ చేసుకుంటే ఆస్ట్రేలియా నుంచి కొంచెం దగ్గర ఉంటుంది ఇండియా. సో అట్లా వెళ్ళేసి వద్దాం ఒకసారి అనుకొని మేము ఇండియా కోసం టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో మా ప్రీవియస్ వీడియోస్లో అయితే మీరు ఆ ఇండియా ప్రాపర్ మొత్తం చూసుంటారు. అండ్ ఈరోజు అయితే ఈ వీడియోలో మీ అందరికీ మా జర్నీ చూపిపోతున్నాము. సో యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో అయితే మేము హోటల్ నుంచి బయలుదేరి సింగపూర్ వరకు చూపించాము, ఎందుకంటే మా ఫ్లైట్ మెల్బర్న్ టు సింగపూర్, సింగపూర్ టు ఇండియా అనమాట. సో ఇప్పుడైతే సింగపూర్ నుంచి బయలుదేరి మేము ఇండియాకి చేరుకుంటాము. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ ఫ్లైట్ నైట్ టైం ఫ్లైట్. సో సింగపూర్ నుంచి ఇండియా ఒక 4 hours అట్లా ఉంది. సో ఆ 4 hours ఫుల్గా అందరు పనుకున్నారు అనమాట ఫ్లైట్ మొత్తము. అండ్ బయట నుంచి చూస్తుంటే కూడా ఇట్లా సింగపూర్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ వ్యూ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అట్లా 4 hours తర్వాత మేము ఇండియాలో ల్యాండ్ అవ్వాము. అండ్ నేను మమ్మీనే కాబట్టి ఈసారి మేము ఎక్కువ లగేజ్ కూడా తీసుకెళ్ళట్లేదు అనమాట. అండ్ ఇండియాలో కూడా మేము ఎక్కువ డేస్ ఉండట్లేదు. సో ఒక 2 weeks కోసమే వచ్చాము కాబట్టి అంత లగేజ్ అవసరం లేదనుకొని చిన్న సూట్ కేసులతోనే వచ్చేసాము. Until the button goes nice and turn off, or advice by the crew. Please be careful opening the open compartment, as items may move during landing and could fall out. Please check that you do not have anything behind on your seat or your seat pocket. మేము ప్రతిసారి ఒక న్యూ ఎయిర్పోర్ట్ న్యూ డెస్టినేషన్లో ఉన్నప్పుడు వెంటనే మెసేజ్లు పెడతా ఉంటాము సంజనాకి డాడీకి. అండ్ దెన్ ఆల్సో ఇండియాలో ల్యాండ్ అవ్వమేము కాబట్టి మా మామయ్యకి పెడతాం అనమాట, ఎందుకంటే తనే ప్రతిసారి మమ్మల్ని పికప్ చేసుకోవటానికి వస్తారు. సో అట్లా ఈసారి కూడా వచ్చున్నాను అనమాట. అండ్ ఈసారి మేము అరౌండ్ లైక్ 11:50కి అట్లా ల్యాండ్ అవ్వాము ఇన్ ద నైట్. సో అప్పుడు మెసేజ్ పెట్టాము ఇట్లా ల్యాండ్ అవ్వాము అని. యాక్చువల్లీ ఏంటంటే మాకు అదొకటి నచ్చింది ఈ సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు. మెయిన్ థింగ్ ఏంటంటే యూజువలీ లైక్ యూఎస్ ఫ్లైట్స్ లైక్ ఎర్లీ మార్నింగ్ ల్యాండ్ అవుతాయి అన్నమాట, బట్ ఇది కొంచెం నైట్ టైం ల్యాండ్ అవ్వింది కదా. సో అది నచ్చింది, ఎందుకంటే యూఎస్ నుంచి దిగేటప్పుడు హాఫ్ లైక్ స్లీప్లో నుంచి వచ్చినట్టు అనిపించింది. అండ్ జెట్ లాగ్ కూడా అంత అనిపించలేదు. ఆస్ట్రేలియా ఇండియా నుంచి ఒక 4.5 hours అహెడ్ ఉంటుంది. సో అట్లా మేము ఇండియాలో ల్యాండ్ అయిపోయి బయటకు వెళ్ళి మా మామయ్యని ఫైన్ చేసి బయలుదేరాం అన్నమాట. సో ఇప్పుడైతే మేము మొత్తం రెడీ అవి ఉన్నాము అండ్ ఈ జ్యువెలరీ కూడా వేసుకొని ఉన్నాము.
సో ఈ జ్యువెలరీ అయితే మొత్తము బీడ్స్ అన్నమాట ఈసారి. యా, అండ్ ఇవన్నీ డ్యూలోకా నుంచి. సో డ్యూలోకా దగ్గర అయితే పైన ఇండియాలో టాప్ మోస్ట్ అది స్టేట్ కాశ్మీర్ నుంచి బాటమ్ మోస్ట్ స్టేట్ కన్యాకుమారి వరకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుంది అండ్ చాలా వెరైటీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే అన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ అనమాట. సో ప్రతి ఒక్క పీస్ హ్యాండ్ మేక్ చేస్తారు అండ్ మొత్తం లైక్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో దే హ్యావ్ లైక్ టెంపుల్ జ్యువెలరీ, బీడ్స్ జ్యువెలరీ, పోల్కీస్ అన్నీ ఉంటాయి. యా, అండ్ చాలా డిఫరెంట్ కైండ్స్ కూడా ఉంటాయి. లైక్ హెయిర్ యాక్సెసరీస్ నుంచి హిప్ బెల్ట్స్, యాంక్లెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట వాళ్ళ దగ్గర. సో మనకి తెలిసింది దట్ దే హ్యావ్ అ హ్యూజ్ రేంజ్ అండ్ చాలా వెరైటీగా చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి. సో మనం చూస్తూ ఉంటే లైక్ యాక్చువల్ గోల్డ్ జ్యువెలరీ లాగే ఉంటుంది చూడటానికి. అండ్ వాళ్ళు ఏంటంటే ప్యాకేజింగ్ కూడా చాలా బాగా చేస్తారు. సో మీకు పంపించినప్పుడు దే సెండ్ లైక్ అ లిటిల్ పౌచ్ అండ్ మీరు అన్ని దాంట్లో పెట్టుకోవచ్చు. సో సేఫ్గా ఉంటాయి. యా, మేము అన్బాక్సింగ్ వీడియో కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించున్నాము. మీకు వాళ్ళ ప్యాకేజింగ్ అలా ఉందనుకో చూడాలనుకుంటే ఆ చెక్అవుట్ చేయండి. బట్ వాళ్ళ దగ్గర స్టైలింగ్ కూడా మన స్టైల్ ప్రకారము లేకపోతే మనం అనుకున్న అవుట్ఫిట్ ప్రకారం మనం జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే ఈ బెనారస్ అవుట్ఫిట్స్కి మ్యాచ్ అవే జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. అంటే మ్యాచ్ అంటే కంప్లీట్లీ మ్యాచ్ కాదు, కొంచెం లైక్ కాంట్రాస్టింగ్ అట్లా ఉండేలాగా. సో నేనైతే ఐఎమ్ wearing like everything green. Yeah. So నా ఇయరింగ్స్ ఏమో are these like polkies? యా, పోల్కీస్ విత్ లైక్ కిందేమో బీడ్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చినాయి మొత్తం. And then necklace కూడా ఏమో it's like a big green stone in the center and ఇక్కడ మొత్తం ఇట్లా వర్క్ వచ్చింది. అవును. And then నా బ్రేస్లెట్ నాకు చాలా నచ్చింది. It's like a beads bracelet, light green beads. Yeah. And then కింద ఇట్లా డాంగిల్ అవటానికి ఇట్లా కూడా ఉంది. చాలా క్యూట్ ఉంది అది. And then finally the hair accessory మొత్తం పోల్కీస్ది. చాలా బాగుంది, వీళ్ళ క్వాలిటీ బాగున్నాయి సంజన. అసలు చూస్తూ ఉంటే లైక్ రియల్ గోల్డ్లో చేసిన పోల్కి జ్యువెలరీ ఎలా ఉందో అట్లానే ఉంది. అండ్ నేనేమో ఈ చోకర్ పెట్టుకొని ఉన్నాను. సో ఇదైతే లైక్ రెడ్ బీడ్స్తో చేసి మధ్యలో ఏమో ఒక పెండెంట్ లాగా పెట్టారనమాట. అండ్ దాని మినీ వెర్షన్ వాళ్ళు బ్రేస్లెట్ లాగా చేశారు. సో దీనికి బ్రేస్లెట్ వచ్చింది అండ్ మేమేమో దీనికి యాక్చువల్లీ స్టడ్స్ వచ్చినాయి. బట్ మేము ఈ పేర్ చేసుకున్నాము లైక్ చాంద్బాలి ఇయర్ రింగ్స్ విత్ లైక్ ఈ పెద్ద చంస్వరాలు ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఇట్లా పెట్టుకున్నాం అనమాట. అండ్ యాక్చువల్లీ స్టడ్ అయితే ఇది. సో నేను ఇట్లా హెయిర్కి పెట్టాను బికాజ్ ఈ రెండు ఇక్కడ మీట్ అవుతున్నాయి అని చూడటానికి బాగుందని పెట్టాను అనమాట. బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ లైక్ ద నెక్లెస్ స్టడ్. యా, సో మేము చెప్పాం కదా మీరు అట్లా స్టైల్ చేసుకోవాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు అని. సో దేర్ జ్యువెలరీ ఇస్ వెరీ వర్సటైల్ అండ్ వాళ్ళు వరల్డ్ వైడ్ షిప్ చేస్తారు కాబట్టి మనం వరల్డ్లో ఎక్కడున్నా కూడా మన డోర్ స్టెప్కి ఈ అమేజింగ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ హై క్వాలిటీ జ్యువెలరీ మన ఇంటికి వచ్చేసిద్ది. అండ్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. సో మీరు వాళ్ళ వెబ్సైట్ చెక్అవుట్ చేయొచ్చు అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో దాంట్లో వాళ్ళన్నీ పెడతారు. అండ్ దే ఆల్సో హ్యావ్ పింట్రెస్ట్ లైక్ వాళ్ళ మిగతా యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉంది. సో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీకు కూడా కావాలనుకుంటే సంజన అన్నట్టు డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. మేము యాక్చువల్లీ అక్కడికి బయలుదేరామంటే కంచికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి కంచికి వెళ్ళి ఒక 1 night స్పెండ్ చేసి దాని తర్వాత బెంగళూరుకి వెళ్ళాలని. సో అందుకని కంచిలో అయితే మేము మేరియట్ హోటల్ ఒకటి ఆల్రెడీ బుక్ చేసుకొని పెట్టేసాము. సో అక్కడికి బయలుదేరాము. సో ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఒక 50 minutes అట్లా అవ్వింది అండ్ ఆల్మోస్ట్ హోటల్ దగ్గరికి చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మధ్యలో మేము కంచిలో ఆగుదాం అనుకుంటున్నాము. అందుకని ఇట్లా మేము లాస్ట్ టైం కూడా ఇక్కడ స్టే చేసాము బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు. సో అందుకని ఇక్కడికి బయలుదేరాము. టైం ఏమో ఎంత అయింది, 1:45. ఎలాగో నైట్ అవుతుంది కదా, మనం ఇంటికి వెళ్ళే బదులు ఇక్కడ ఆగేసి ఎస్ రేపు దర్శనం చేసుకొని బుడ్డి రేపు దర్శనం కూడా అభిషేకం దర్శనం మధ్యాహ్నం కదా మాకు కాకపోతే 4:30కి. అవును, ఈవినింగ్ మార్నింగ్ 5కి 9కి అంట బుడ్డి. అప్పుడు వెళ్ళొచ్చామనుకో అసలు అవ్వదు కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళాలి. అప్పుడు అట్లా ఎందుకు 5కి అయితే అసలు అవ్వదు, 9కి కూడా అవ్వదు. రెస్ట్ అసలు తీసుకోలేము. ఇప్పుడైతే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ తిని అప్పుడు బయలుదేరచ్చు అంతే. సాహితీకి పాపం ఫోన్ పట్టుకోవటం ఇక్కడ కూడా తప్పలేదా? కాదు, అది లోపల ఉంది పట్టుకునేది. సో అందుకని ఇది ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది. సరే అయితే హోటల్కి వెళ్ళాక చూపిస్తాను.
మరి లాస్ట్ టైం ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వచ్చాము కదా, అటు నుంచి వచ్చాము గుర్తులేదు. యాక్చువల్లీ ఏంటంటే ఈ హోటల్ మేముండే మేయర్ హోటల్ లైక్ బెంగళూరుకి వెళ్ళే ఆన్ ద వేనే ఉంటుంది అనమాట. సో కంచికి ఇది హైవే పైన ఉంటుంది కాబట్టి కంచి కొంచెం లోపల ఉంటుంది కదా, సో లోపలికి కొంచెం వెళ్ళేసి మళ్ళీ హైవే ఎక్కేసి బెంగళూరుకి వెళ్ళొచ్చు. సరే అయితే బ్యాగ్స్ తీసుకొని చెక్ ఇన్ చేయాలి ఇప్పుడు చెక్ ఇన్ పడింది బుడ్డి పద నీకు. ఎక్కడికి వెళ్ళినా సాహితి సంజన వాళ్ళు ఉంటే వాళ్ళిద్దరు చెక్ ఇన్ చేస్తారు ఫస్ట్. వాళ్ళ డాడీ నేను ముందు వెళ్ళాం అనమాట. మా చేత పని చేపిస్తారు అమ్మోళ్ళు. నేర్పిస్తున్నాం బుడ్డి. సరే బ్యాగ్ తీసుకో. మరి మిగతా బ్యాగ్స్ వెనకాల ఇక్కడే ఉన్నాయి. గుడ్ మార్నింగ్. చెక్ ఇన్ మొత్తం అయిపోయినాకైతే వాళ్ళే మాకు మా లగేజ్ మొత్తం రూమ్లోకి తీసుకొచ్చారు అనమాట. సో మా రూమ్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు. ఓ మెంబర్ అమ్మా, ఎలీట్ మెంబర్ అని పెట్టారు. ఇది బాగుంది, ఫ్లవర్స్ అట్లా అరేంజ్ చేసి. లాక్ చేసా బుడ్డి డోరు? చేశాను. ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా. ఇక్కడ వాటర్ కూడా ఉంది కావాలంటే. మరి లాస్ట్ టైం ఉన్నప్పుడు ట్విన్ బెడ్స్ 2 అది తీసుకోవాల్సిందే ఇది. కానీ లేవన్నారు కదా ఈరోజు. అవును, ఈరోజు చేంజ్ చేశారు బుడ్డి. మీ నాన్న చూశారు కదా రాత్రి. అసలు అవి కనిపించలేదు, ఓన్లీ కింగ్ బెడ్సే కనిపించినాయి. సరిపడలేదులే. బాగానే ఉంది బుడ్డి ఇది ఇలా పెట్టడం. క్యూట్గా ఉంది. పాప అంత టైం స్పెండ్ చేసి మరి. అవును. మీ మోహన్ మహేంద్ర రాగానే ఒక యాపిల్ తినేస్తున్నాడు. హెల్తీ అయిపోయాడు ఇప్పుడు నుంచే. చాలా హెల్తీ అయ్యాడు. అది ఇంకా పనుకుంటే సరిపోయింది, మళ్ళీ వచ్చి ఇక్కడ ఏదో ఒకటి వేస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. మేమిద్దరిని, మా మోహన్ మాయ, అండ్ దెన్ అక్కడ ఒక ఎంటీ సీట్ ఉంది ప్రస్తుతానికి అయితే. అక్కడ రోజు తిని ఇక్కడ కొంచెం స్ప్రౌట్స్ వెరైటీ ఉన్నాయి, మనకి అక్కడ స్ప్రౌట్స్ దొరకట్లా కదా. మేమైతే అక్కడ మోహన్ మాయ రోజు జ్యూస్ తాగుతాం. ఫస్ట్ గ్రీన్ జ్యూస్ వేసుకుంటాము. ఇక్కడ నేను ఆరెంజ్ జ్యూస్ చెప్పాను, కాబట్టి మళ్ళీ గ్రీన్ జ్యూస్ కూడా చెప్పాను. ఒకసారి అడగచ్చు నాన్న ఏమున్నాయని. అడుగుతాను. థ్యాంక్ యూ. Do you guys also have green juice? ఉండలేమన్నా Green juice? Yeah. ఏమున్నాయి? Yeah. కుకుంబర్ ఒకటి. Yeah, cucumber and like if you have spinach and then some ginger. Yeah. And then celery unte. Yeah, if you guys have celery. I have to check with the celery. Okay. Best I can. Yeah, thank you so much. Okay, I guess. అక్కడ అలవాటు ఇక్కడికి వచ్చావా? థ్యాంక్ యూ. సాలరీ అది చెక్ చేస్తాం, కానీ మీ టైం మేము వేసుకున్నాయి. బాగున్నాయి బుడ్డి స్ప్రౌట్స్. మేము స్ప్రౌట్స్, కోకోనట్ చట్నీ, టమాటో చట్నీ, దోశ వస్తుంది. ఒక దోశ తినబోతున్నాం. నేనేమో ఇడ్లీ వడ అండ్ దెన్ దోశ. అది దోశ కాదు, పరాటా కాబట్టి అది దోశ తింటాము. బుడ్డి నూడిల్స్ కూడా ఉన్నాయి. నూడిల్స్ ఉన్నాయి, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంది. తను కూడా వస్తే తింటారు కదా. యా, వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడ ఎగ్స్, పరాటా, దోశ, ఊతప్పం, ప్యాన్ కేక్స్, ఫ్రెంచ్ టోస్ట్. సరే అయితే జ్యూస్ ఆల్రెడీ తెప్పించుకున్నాను, గ్రీన్ జ్యూస్ గురించి అడిగాను. సో బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నామో చూపిస్తాం. సాయితే వేసి అలసిపోయింది అక్కడ, అందుకని ఈరోజు నాకు బ్రేక్ దొరికిందమ్మా. రోజు నేనే జ్యూస్ వేయాలి అక్కడ, ఎందుకంటే లైవ్ అక్కడ పెడతారు, అన్నీ మనమే వేసుకోవాలన్నమాట. సో నా డ్యూటీ అక్కడ. ఇడ్లీ ఏమో చెన్నై ఇడ్లీ కదా, మా వెరైటీగా ఉంటాయి. నేనేమో పీనట్ చట్నీ తెచ్చుకున్నాను. మమ్మీ ప్లేట్ ఇట్లా ఉంది. నీ డీటాక్స్ వాటర్ చూపిలేదే. బాగుంటే చెప్పి నేను కూడా తాగుతా. బాగుంది అసలు, నీకేం టేస్ట్ ఏం లేదు. బాగుందా? ఓకే, నేను కూడా అంటే కొంచెం పుల్లగా ఉంది లైట్గా. నీకు నచ్చుతుంది డెఫినెట్గా. వీక్ డే కాబట్టి అందరూ కొంచెం తక్కువ మంది ఉన్నారు, లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటారేమో. భలే క్యూట్గా పెట్టారు బుడ్డి బౌల్స్ కూడా. బౌల్స్ చాలా క్యూట్ ఉన్నాయి. ఇంకేమన్నా కావాలా నీకు చూసి? అక్కడైతే డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా. నేనైతే ఆలు పరాటా ఆర్డర్ చేసుకున్నాను. సంజనాకు ఆలు పరాటా చాలా ఇష్టం. ఇదేంటమ్మా? సూప్ వెజిటేబుల్ తాగేసే వేడిగా ఉన్నప్పుడే తాగుతా. దోశ చల్లగా అయిపోయింది మళ్ళీ. ఓకే మమ్మీ, నువ్వు కూడా వస్తావా? ఎక్కడికి? సజెస్ట్ చేయండి నాన్నని. మీ మోహన్ బాగుంది సబ్బు. మోహన్ మా అసలు మాట్లాడడు. మోహన్ చెప్పాలంటే పూరి తినమని చెప్తాను.
నేను రావాలరా బుడ్డి వాళ్ళతో మాట్లాడెళ్ళు వాళ్ళందరూ నేను కూడా రమ్మంటావా? తను సూప్ తీసుకొస్తున్నట్టున్నాడు మళ్ళీ. సూప్ తీసుకొని వస్తా. సూప్ మాట్లాడేస్తా ఒకసారి. ఈ లోపల నువ్వు మాట్లాడేసి నేను సూప్ తినేసి వస్తా, చల్లగా అయిపోయింది. థ్యాంక్ యూ. తింటాలి. నా ఫేవరెట్ అయితే ఇక్కడ ఈ 2 డీటాక్స్ వాటర్ సూప్. మన దగ్గర సూప్ వేస్తే బాగుంటుంది. వాళ్ళకి సజెస్ట్ చేద్దాం మనం వెళ్ళినప్పుడు. అట్లాగూ చెఫ్ మనతున్నాయి కదా, మనమే చేసుకోవచ్చాము బుడ్డి. హాట్ వాటర్ ఉన్నాయి, వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. కరెక్టే కదా. ఇంకేదన్నా వెజిటబుల్ బ్రాత్ ఉంటే అడిగి దాంట్లో వేసేద్దాం. అవును, మంచి ఐడియా. సో మా గ్రేప్స్ తింటావా యాక్చువల్లీ? సాయికి ఫస్ట్ మోహన్ మావికి ఇవ్వు. ఏంటిది? అదే అడుగుతున్నాడు కదా, గులాబ్ జామ్. గులాబ్ జామ్లో ఇదా కనిపిస్తుందా? గులాబ్ జామ్ ఇక్కడ ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడేమో వెజిటబుల్ బ్రాత్ గులాబ్ జాము. నాకు యాక్చువల్గా ఇది నచ్చింది. రేపు మనం ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఇది మేక్ చేద్దాం. ఏంటిది? వెజీ బ్రాత్. ఇక్కడేమో అన్ని నట్స్ సీరియల్ అది ఉంది. ఇంకొకటి అక్కడ మాకు యాక్చువల్గా చెఫ్ ఫ్రెండ్ అయిపోయారు అనమాట. మేము అడిగితే అది కూడా ఆస్ట్రేలియాలో ఆ చెఫ్ యాక్చువల్లీ కలకత్తా నుంచి వచ్చారంట. చాలేమరా బుద్ధి, వేడిగా ఉంది. వేడిగా ఉందా? ఇంకొంచెం వేస్తావే, మళ్ళీ చాలా అంటాడు. మళ్ళీ నాకే ఒక చిన్న తినడానికి. ఇటేమో మొత్తము నూడిల్స్లో అదే వెజిటబుల్ బ్రాత్ అలా ఉన్నాయి కదా, థింగ్స్ ఉన్నాయి. ఒక జ్యూస్ కూడా చేసి పెట్టారట్టుంది. నేను చూడలేదు బుద్ధి. అక్కడేమో చూపిస్తావు మా స్ప్రౌట్స్ అయి ఉన్నాయి. నువ్వు వస్తావా? వస్తుందా. ఫ్రెష్ జ్యూస్ కావాలి. ఫ్రెష్ జ్యూస్ ఇక్కడ బ్రెడ్ ఉంది కానీ అక్కడ బ్రెడ్ తిని. అదిగోని గ్రేప్స్ అన్నావా? గ్రేప్స్ మర్చిపోయాను బుడ్డి. స్మాల్ బనానాస్ ఉన్నాయి. ఏమ్మా? స్మాల్ బనానాస్ ఉన్నాయి. నీ ఫేవరెట్ కావాలా? ఏంటిదేమిలా బనానాస్ ఇప్పుడు హోల్ ఫుడ్స్ దొరుకుతున్నాయి కాబట్టి నేను అంత వరి అవ్వదు. యాక్చువల్లీ ఇక్కడ పొద్దున్నే చాలా మంది వచ్చారు. మేము తినేసి ఇప్పుడు కొన్ని గ్రేప్స్ తిన్నామని వచ్చాను. ఇక్కడేమో జింజర్ టీ అడిగాను. సో మేక్ చేస్తున్నా. ఇక్కడ అన్నీ మేక్ చేస్తున్నారా? ఇక్కడేమో ఎగ్స్ చికెన్ అన్నీ ఉన్నాయి. ఇట్ సైడ్ ఏమో నూడిల్స్ ఉన్నాయి కానీ నాకు తినాలని పెట్ట రోజు అక్కడ తినేదే కదా. ఫ్రైడ్ రైస్, బీన్స్, క్యారెట్స్, టమాటో అండ్ పొటాటో. సేమ్ మనకి అక్కడ టమాటా పెడుతున్నారు, పొటాటో డిఫరెంట్ స్టైల్. ఊతప్పం చేసి పెట్టారు ఇక్కడ. కావాలా? తీసుకోనా? ఊతప్పం తినేమైంది? నేను దోశ అడిగాను. అడిగా వాళ్ళు చేసి తెచ్చారట్టుంది. ఏమో ఇడ్లీస్. ఇదేంటిది? హీట్ క్లాత్ వేడి జాగ్రత్త. ఉప్మా. అంటే కోకోనట్ సేవి అంటే ఉప్మానా? కోకోనట్ సేవాయ్ అనేది ఉంది. ఏమో మరి. కోకోనట్ చేసారా? సేమియా యాక్చువల్గా. పోహా, చోలే కదా. చోలే, సాంబార్ అండ్ సాంబార్. ఈ హీట్ ల్యాంప్ వల్ల వేడిగా. ఈవెన్ ఎంత టేక్ కేర్ చేశారంటే పోహాకి ఆలు భుజియా ప్లస్ ఆనియన్స్ అన్ని, దానికి చోలేకి ఆనియన్స్. దాని తర్వాత ఇదొక బెస్ట్ థింగ్. ఏంటిది? ఓట్స్ కావాలా మనకు? ఓట్సా? వద్దు బుద్ధి, నీకు అది ఇంకా నాకు దోశలో వచ్చేసింది కావాల్సింది. నేను ఇది తింటా. క్యారెట్స్ అయ్యి తీసుకో. నాకు దోశలో కావాల్సినవి వచ్చేసింది బుద్ధి, ఇంకా ఎదురులేను. ఓకే. దాని తర్వాత ఇదొకటి బాగుంది. నాకు తీసుకుంటా ఒకటి. కావాలా? బాగుంది. డీటాక్స్ వాటర్ అని అన్నీ పెట్టున్నారు. ఇంట్లో కూడా మేము అనుకుంటున్నాం ఇంకా రెగ్యులర్గా పెట్టాలి అని. అవును. ఇంట్లో కూడా అది చేసుకోవాలి. మనం అనుకుంటా ఉంటాం, అప్పుడప్పుడు చేస్తాం కానీ అప్పుడప్పుడు చేయము. ఇక్కడేమో నువ్వే చూపిస్తావా? సరే, ఇది నువ్వు తీసుకెళ్తావు టేబుల్ దగ్గర. చూపిస్తా. సరే, ఇచ్చేసి. థ్యాంక్స్. ఇక్కడేమో కచోరీ, వడ, చెఫ్. You make really good dosa. It tastes good. तेलुगु अच्छा? हिंदी? आपका डोसा बहुत अच्छा है. And आलू पराठा भी बहुत अच्छा. Yeah, it tasted really good. So, నేను ఆలూ పరాఠా ట్రై చేశాను and then మసాలా దోశ ట్రై చేశాను. Yeah. And we make YouTube videos. Me and my sister do. My sister's in the US, but my mom and I came for vacation. Tea చెప్పాను. Thank you. ఇంకేందనువా? So, basically అయితే ఇక్కడ ఉన్నాయి అన్ని.
ఏం ఫ్రూట్స్ మమ్మీ వాళ్ళేమో అక్కడ కూర్చొని ఉన్నారు. అన్నీ కలిపి కావాలా? సో నేను మమ్మీ మోహన్ మాయ అండ్ సీను అంకుల్ మా డ్రైవర్ అనమాట. సో మేమందరం కలిసి తినేసిన తర్వాత మళ్ళీ రూమ్లోకి వెళ్ళి కొంచెము రెడీ అవ్వామన్నమాట నేను మమ్మీ. ఎందుకంటే ఇప్పుడు చెక్అవుట్ చేసేసి అప్పుడు ఇంకా మేము కంచికి బయలుదేరుతాం. థ్యాంక్ యూ. Take one, you can take. ఓకే ఓకే థ్యాంక్ యూ. Can I click a picture with you guys? ఓ యా డెఫినెట్లీ. ఎవరు తీస్తారు బుద్ధి ఫోటో తీసి? తన ఫోన్లో. సో ఇప్పుడైతే కింద లగేజ్ పెట్టేసాం అనమాట అండ్ కార్లో పెడుతున్నారు ఆయన్ని. నేనేమో మళ్ళీ రూమ్లోకి వెళ్తున్నాను ఎందుకంటే మమ్మీ శారీ వేసుకుంటున్నాను అనమాట. శారీ వేసుకుంటే అప్పుడు టెంపుల్లోకి బాగుంటుందని. యాక్చువల్ అయితే టైం ఇప్పుడు 11, ఒకసారి నా వాచ్లో చూస్తాం, 10:34 అయింది. కానీ మేమేమో అభిషేకం తీసుకున్నాం అనమాట. సో అభిషేకం ఏమో 4:30కి. బట్ కొంచెం ముందర వెళ్ళి కంచిలో అటు ఇటు కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాము, అందుకని బయలుదేరుతున్నాం. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అదంతా తినేసాము. బ్రేక్ఫాస్ట్లో అయితే కొంతమంది వచ్చి మాట్లాడారు వీడియోస్ చూస్తాము అని, అండ్ కొంతమంది నేను వీడియో చూస్తున్నానని అడిగి మాట్లాడారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడైతే కిందకి వెళ్ళి ఫస్ట్ రూమ్లోకి వెళ్ళి దాని తర్వాత కిందకి వెళ్తాను. Se acabó. Free drinks on the